అవునండి, దేవుడు ఇచ్చాడు, నేను పెట్టాల అంతే. నాకు ఇవి పుట్టిన నుంచి ఉన్నాయి, ఈ మధ్య కొంచెం పెరుగుతున్నాయి. లైవ్లోకి వచ్చిన వాళ్ళందరూ వీటిని చూసేసి మీరు కోటీశ్వరరాళ్ళండి, కోటీశ్వరరాళ్ళు అవుతారు అని చెప్తున్నారు. జాతకం ఏమో, అది జాతకం ఏది ఎక్కడి వరకు నిజమో తెలియదు, కానీ అది ఏం నిజమవుతుందో తెలియదు, కానీ ఉన్న వరకైతే బాగానే ఉన్నాం. హే నరేష్ తమ్ముడు, శ్రీమాత్రే నమః, శుభ సాయంత్రం తమ్ముడు. బాగున్నావా? టీ కాఫీ తాగావా? నువ్వే రావట్లేదు తమ్ముడు. బాగున్నానా? నువ్వెలా ఉన్నావు? డ్రైవింగ్కి వెళ్ళావా, ఇంటి దగ్గర ఉన్నావా? డ్రైవింగ్కి వెళ్ళావా, ఇంటి దగ్గర ఉన్నావా? మరదలు పిల్లలు బాగున్నారా? ఎన్ని రోజుల కంట, ఎన్ని రోజులైనా మర్చిపోను తమ్ముడు. అట్లా నేను కూడా వెళ్ళిపోతా బేట, 4 minutes అయితే వెళ్ళిపోతా. కాళ్ళు ముద్దలవుతున్నాయి, ముద్దు బారిపోతున్నాయి. నన్ను గుర్తుపెట్టుకున్నా. ఎందుకు గుర్తుపెట్టుకోను తమ్ముడు? అట్లా మర్చిపోతా? రామరామ, అలా ఎలా మర్చిపోతా? గుజరాత్ దాకా పోయి వచ్చినావు కదా డ్రైవింగ్ కోసం. అందరూ బాగున్నారు. నన్ను ఎందుకు ఇష్టపడతారు తెలుసా? చాలామంది ఇష్టపడే వాళ్ళు చాలామంది అన్నాను, కొంతమంది నేను గుర్తుపెట్టుకొని బాగా పలకరిస్తాను, వాళ్ళని మర్చిపోను కాబట్టి. అమ్మో అక్క, అన్నీ గుర్తున్నాయా నీకు? ఎందుకు గుర్తుండవు? అదే కదా నా స్పెషాలిటీ, ఏంటంటే అదే. అందుకే నా లైఫ్కి ఎన్ని రోజులకైనా నేను కనబడ్డాను అనుకో, కనీసం గుర్తుపెట్టుకొని వస్తారు. మా అక్క పలకరిస్తుంది, మా అక్క అన్నీ గుర్తుపెట్టుకుంటుందని వస్తారు. అవునా కాదా? అది స్వప్నక్క అంటే అది. ట్రిప్ పోయింది నాకే గుర్తులేదు. మటన్ వండుకుంటున్నాను అక్క. ఇక్కడ మటను 700 600 కేజీ అని చెప్పావు గుజరాత్లో. గుర్తుంది గుర్తుంది గుర్తుంది. మళ్ళీ గుజరాత్లో మటన్ షాప్స్ అన్నీ ఒక పక్కకు ఉంటాయి అక్క, ఒక దగ్గర ఉండవు అని చెప్పావు. గుర్తుందా నీకు? నాకే గుర్తుంది, నీకు గుర్తుందో లేదో? అక్క నీ మెమరీ సూపర్ అక్క. తప్పదు కదా, మెమరీ పెట్టుకోవాలి కదా నాన్న. అలా పెట్టుకుంటేనే కదా కనీసం వచ్చి పలకరించే వాళ్ళన్న పలకరిస్తారు. 8 members ఉన్నారు. స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి. 1:30 నుంచి వదులుతున్నా, ఒక్క లైక్ వచ్చింది. 26 లైక్లే. చీ నా లైవ్ నాకే. చాలామంది ఛానల్స్ రద్దు చేస్తుంటారు. అప్పుడప్పుడు కేరళలో ఒకరికి 4 ఛానల్ రన్ చేశారు. రాత్రి పగలు లైవ్ ప్రోగ్రామ్ చేస్తూ ఉండేవారు. నెలకి 80,000 సంపాదన పొందేవారు. అలాంటి ఛానల్ స్టాప్ చేశారు. ఎందుకు నేస్తమా? శ్రీమాత్రే నమః, శుభ సాయంత్రం నేస్తమా. బాగున్నారా? టీ కాఫీ తాగారా? నేస్తమా ఎందుకు నేస్తమా? నేనైతే నా కష్టార్జితం, నేను మూసేయను నేస్తమా. నేను చాలా కష్టపడి పైకి తెచ్చుకున్నాను నా ఛానల్ని, నేను అస్సలు మూసేయను. ఎందుకంటే ఎవరేమి ఛానల్ రన్ చేస్తున్నారో మనకు తెలీదు. మన ఛానల్ మాత్రము పవిత్రంగా బాగా ఉంటుంది. నన్ను గుర్తుపెట్టుకొని ఎక్కువ అనుకుంటే నేను 5 నెలలు అవుతుంది అక్క నీకు మెసేజ్ చేయక. అవును తెలుసు, చాలా రోజులు, ఎన్ని నెలలు అవుతుందనేది తెలీదు, చాలా రోజులు అవుతుందనేది తెలుసు. ఇప్పుడు నువ్వు చెప్పు నరేష్, నేను మారానట, నేను మారానని చాలామంది నా మీద అంటున్నారు. ఇప్పుడు